చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పరిసరాల్లో ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మండలంలోని పాలెం పంచాయతీ కోటపల్లి వద్ద రాత్రి వేళల్లో ఒంటరి ఏనుగు దాడిలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప చెరువు నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు కోటపల్లి వద్దకు చేరుకుంది. పలువురు రైతులకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేసి వ్యవసాయ నీటి పైపులను తొక్కేసింది ఒంటరి ఏనుగు. జొన్న పండును ధ్వంసం చేసి పశుగ్రాసం మేసేసినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు కర్నూలు హైవే ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్న ఒంటరి ఏనుగు రహదారిపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో తిరిగి అవి తూర్పు అటవీ ప్రాంతానికి చేరుకుంది. దీంతో స్థానిక రైతులకు తీవ్ర భయాందోళనలు మొదలవుతున్నాయి. రాత్రి అయితే కంటి మీద కునుకు లేకుండా ఒంటరి ఏనుగు చేస్తుందని పంటలపై తన దాడులు బుర్రపర కొనసాగించడంతో తీరని కష్ట నష్టాలు పాలవుతున్నట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఒంటరి ఏనుగు దూర ప్రాంతాలకు తరమేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.